ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. మనుజునాయువెంత మాత్రమాగదు కదా, మనుజునాయువెంత మాత్రము, మనుజునాయువెంత మాత్రమాగదు కదా. యత్నమేమి చేసి ఆపగలవు, స్వార్థరహిత చిత్త సంపన్నుడవు గమ్ము. తెలుసుకోరా మేటి తెలుగు ధీరా, మనుజునాయువెంత మాత్రమాగదు కదా. యత్నమేమి చేసి ఆపగలవు, స్వార్థరహిత చిత్త సంపన్నుడవు కమ్ము. స్వార్థ చిత్తరహిత సంపన్నుడవు గమ్ము. తెలుసుకోర మేటి తెలుగు ధీరా, మేటైన తెలుగు ధీరుడా, గొప్ప ఓ తెలుగు మానవుడా, సమాజంలో మనిషి మనుగడ సాగించాల్సిన ఓ గొప్ప లక్ష్య సాధనలో కృతకృత్యుడు కావలసిన ఈ నేపథ్యంలో మనిషి ఆయుష్ అంతకంతకు తరిగిపోతున్నది సుమా. మనిషి ఆయుష్ తరిగిపోకముందే మేలుకోవాలి సుమా. చైతన్యవంతుడై లక్ష్య సాధనలో, ఉన్నతమైన ఆశయంలో, జీవన లక్ష్యంలో విజయం సాధించి జీవితాన్ని పండించుకోవాలి అని అభిప్రాయం. మనిషి ఆయుష్ అది ఎంత మాత్రమో ఆగదు. అది గడిచే కొద్దీ మనిషి జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రయత్నం చేసి తరిగిపోతున్న ఆయుష్ను ఎవరైనా ఆపగలరా? ఇది ఘాటైన ప్రశ్న. ఎవడికి సాధ్యం కాదు సుమా. అందుకే మనిషి అన్నవాడు సంఘజీవిగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక సమదృష్టి సమాలోచనతో, సోదర భావంతో, మానవీయ కోణముతో జీవిస్తూ స్వార్థరహిత చిత్తము అంటే ఏ స్వార్థము లేకుండా చిత్తశుద్ధి కలిగిన మనిషిగా, జ్ఞాన సంపన్నుడుగా రాణించినప్పుడే ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంత దివ్యంగా బతికామన్నది ముఖ్యం. కనుక మనం స్వార్థ చింతనతో, నాది నాది అన్న భావనతో, నా వాళ్ళు అన్నటువంటి బంధు ప్రీతిమయమైన జీవన విధానముతో కొట్టిమిట్టాడుతూ సమస్యల సంకురములో అతలాకుతలములో అవుతూ బతకడం కంటే స్వార్థరహిత చిత్తం అంటే ఏ స్వార్థము లేకుండా మంచి విశాల హృదయము, మంచి మనసు కలిగి, జ్ఞాన సంపద కలిగి, మనిషి అందరి పట్ల సోదర భావంతో జీవించిన నాడే అది 10 కాలాల పాటు ఆ జీవితానికి సార్థకం చేకూరుతుంది అని అభిప్రాయం. మనిషి ఎంతకాలం జీవించాడు, ఏమేమి సాధించాడు అనేది కాదు ముఖ్యం, ఎంత దివ్యంగా జీవించి ఎన్ని బహుళ ప్రయోజనాలను ఈ సమాజానికి అందించిపోయాడు అన్నదే మనం చెప్పుకోదగ్గ ఈ పద్య తాలూకు గొప్ప సందేశం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు.
ధన్యవాదాలు.